ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక శాఖ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో స్థానిక టీటీడీసీలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొని జ్యోతి ప్రజ్వలన గావించారు. పర్యాటక రంగం చరిత్రపై విద్యార్థులకు అవగాహన ఉండాలని, ప్రతి ఒక్కరూ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకోవాలని జిల్లా పాలనాధికారి సూచించారు. పర్యాటక రంగ ప్రాధాన్యత, దాని ద్వారా జరిగే ఆర్థిక అభివృద్ధిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులు తమ ప్రాంతాల్లో చారిత్రక ప్రదేశాలను గుర్తించి వాటి విస్తరణకు కావలసిన సూచనలు ఇవ్వాలన్నారు. చారిత్రక ప్రదేశాల ద్వారా భవిష్యత్తు తరాలకు ఆ ప్రాంతం గొప్పతనం, వాటి అభివృద్ధికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గతంలో ఉన్న చరిత్రను మర్చిపోకుండా వాటిని కొనసాగించాలని, జిల్లాలో ఎన్నో చారిత్రక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించి అభినందించారు. అంతకుముందు ఫోటో ఎగ్జిబిషన్ను జిల్లా పాలనాధికారి తొలగించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, కల్చరల్, వైల్డ్ లైఫ్ కేటగిరీలో గెలుపొందిన వారికి సర్టిఫికెట్స్, మెమోటోలు అందజేశారు. ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ తర్వాత ఇట్లా వేరే కాంపిటీషన్స్ కానీ కూడా చేయడం జరిగింది. సో ఆ సందర్భంలో ఈరోజు మళ్ళీ మనం ఈ సెలవు కంప్లీట్ అయిన తర్వాత, ఫెస్టివల్ హాలిడేస్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు మనం ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకి అప్రిసియేషన్ సర్టిఫికేట్ కానీ ప్రైజెస్ కానీ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీంతో పాటు మేజర్గా మన టూరిజం సంబంధించిన మన జిల్లాలో ఏవైతే పర్యాటక స్థలాలు ఉన్నాయో, ఇందాక మీరు అన్ని ఇక్కడ మంచిగా మన ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ అనిల్ గారు, అశోక్ గారు, కృష్ణ గారు, ఇంకా అందరూ కూడా, సో వారు ఏవైతే ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయో అంటే వారు ప్రొఫెషన్లో వారి టాలెంట్ ప్రకారం ఏవైతే మన జిల్లా సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయో, పర్యాటక స్థలాలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు ఇక్కడ అన్ని పెట్టడం జరిగింది. అయితే ఈ మేజర్గా పిల్లలకి ఈరోజు ఎందుకు ఇక్కడ పిలవడం జరిగింది అంటే there are 2-3 ఇంపార్టెంట్ థింగ్స్. ఒకటేమో మన అందరికీ మన ఆదిలాబాద్ జిల్లాలో ఏమేమి పర్యాటక